అయ్యయ్యయ్యో! పేగు తెంచుకొని పుట్టిన బిడ్డల గిట్ల పోలీస్ స్టేషన్లు ఇడిసిపెట్టి పోయేదానికి మీకు మనసు ఎట్లొచ్చిందిరా బాబు. పశువులు కూడా పిల్లలు చిన్న ఉన్నప్పుడు వాటిని ఇడిచి ఏడిపోవు. మీరు అంతకంటే అధ్వానం ఉన్నారు. మీరేం తల్లిదండ్రులురా నాయన. పాపం ఈ పసి మనుషులు ఎంత బాధపడితే ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. అమ్మా నాయన అని ఏడుస్తుంటే సోయి లేనోళ్ళు వాళ్ళేం తల్లిదండ్రులు కావచ్చు. మా అయ్యవ్వలిగా రారు కావచ్చు అని గొడగొడ ఏడుస్తున్నారు పాపం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలగనూరు అనే ఊర్లుండే రవికుమార్ లలిత అనేటోళ్ళు సంసారం చక్కగా చేయక లొల్లులు పెట్టుకున్నారట. కలిసి బతుకుడు కాని పనని పిల్లలను ఎల్ఎండి పోలీస్ స్టేషన్లు ఇడిచిపెట్టి మెట్టెలు పుస్తల తాడు పేపర్ల మడత పెట్టి పిల్లల చేతిలో పెట్టి వెళ్ళిపోయినరట. పోలీసులకు ఏం జరుగుతున్నదో తెలిసే లోపట్నే వెళ్ళిపోయినరట. పాపం పిల్లలు చూడుండ్రి తల్లిదండ్రులు ఇక రారు కావచ్చు అని ఎట్లా ఏడుస్తున్నారో. ఏం కాదు మీకు మేమున్నాం అని వాళ్ళ అయ్య వాళ్ళ ఫోన్ నంబర్లు పిల్లలను అడిగి ఫోన్ చేసిండ్రు. నిమిషాలలో పోలీస్ స్టేషన్కి వచ్చేటట్టు వార్నింగ్ ఇచ్చిండ్రట. వచ్చినాక కూసుండబెట్టి కావాల్సినంత కౌన్సిలింగ్ ఇచ్చిండ్రట పోలీసులు. వారి రవికుమారు పిల్లలను అనేటప్పుడు తెలవలేదారా సాధేతానికి సర్వ కష్టాలు పడాలని? ఇట్లా పోలీస్ స్టేషన్లు ఇడిచిపెట్టటోని ఎందుకు గన్నవురా? ఓ లలితమ్మ, నీకన్నా బుద్ధి ఉండొద్దా? కన్న తల్లికి పిల్లల మీద ప్రేమ ఉండాలి కదా. మీ ఇష్టానికి మీరు విడిపోదాం అనుకుంటే సరిపోతుందా? పిల్లలు ఏం కావాలి? చెట్టు కాయలు బరవా, కన్నోళ్ళకి పిల్లలు బరవా? కడుపారగన్న పిల్లలను ఇడిచిపెట్టడానికి మీకు మనసు ఎట్లొచ్చింది? పేగు తెంచుకొని పుట్టిన పిల్లలను ఎంత పాపిష్ట అయ్యవ్వాలైనా వద్దనుకోరు. మీకు ఎట్లా పోలీస్ స్టేషన్లు ఇడిచిపెట్టి పోవాలనిపించింది? శిశిషి మీరు అయ్యవ్వలు కాదు, కన్న ప్రేమ తెలవని కఠిన గుణపోలు. యా థూ అని ఉంచినట్టు మాట్లాడుతున్నట్టు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా.